టీచర్లు సాధారణంగా క్లాస్లో పాఠాలు చెప్తారు. కానీ ఓ టీచర్ విద్యార్థులకు వినూత్నంగా పొలంలో పాఠాలు చెప్పి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటమీదిగూడెం టీచర్ గోపీనాథ్ వ్యవసాయం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అన్నదాతల కష్టాలను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. వరి పొలాల్లో నాట్లు వేసే విధానం, వరి సాగులో ఉపయోగించే పద్ధతులు, ఎరువుల వినియోగం గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా చెప్పారు. ఎంపీపీఎస్ పాటమీదిగూడెం గూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా ఈ రోజు పిల్లలకు క్షేత్ర పర్యటన తీసుకురావడం జరిగింది. అందులో వరిని ఏ విధంగా పండిస్తారు, ఏ విధంగా నాటుతారు, మనం రోజు తినే తిండి ఏ విధంగా వస్తుందో, అది రావడానికి ఎంత కష్టం దాగి ఉందో, ఎంతమంది వ్యక్తుల యొక్క శ్రమ దాగి ఉందో, ఎన్ని పనిముట్లు ఆ వ్యవసాయానికి ఉపయోగిస్తారో అన్ని విషయాలను పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలను తీసుకొని చాలా జాగ్రత్తగా ఇక్కడ పిల్లలను తీసుకురావడం జరిగింది. అందులో ఈరోజు వరిని ఏ విధంగా నాటుతారో, లాస్ట్కు ఏ విధంగా ఇంటి వద్దకు మన విత్తనం ఏ విధంగా చేరుకుంటుందో కళ్ళకు కట్టినట్టుగా మా పిల్లలకు వివరించడం జరిగింది. ఏ విధంగా చెక్కుతారు, ఏ విధంగా గొర్రు తోలుతారు, ఏ విధంగా దున్నుతారు అనే విషయాన్ని వీళ్ళు ప్రత్యక్షంగా ఫీల్డ్ లెవెల్లో వచ్చి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా మనము కష్టపడి చదువుకొని మన అమ్మా నాన్నలు చేసే పని వ్యవసాయం, కానీ మనం చేసే పని రేపు భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కష్టమైన పనులు మనకు భవిష్యత్తులో రాకూడదు అని వివరించడానికి